సో ఆయన ఉమెన్ కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఆయన తప్పుడుగానే చూస్తారు అనేది, అంటే నా ఆర్జీవి గారితో పడుకుంటేనే ఆయన సినిమా ఇస్తారు అనేది నా వరకు అవ్వలేదండి అలా. ఓకే. అంటే ఇంకోటి కూడా చెప్తాను, మనం చాలా యూట్యూబ్లో చాలా చూస్తున్నాము, మనకి ఆన్ కెమెరాలోనే ఆయన యాంకర్స్తో ఫ్లర్ట్ చేస్తారు. అవును. సో డెఫినెట్లీ అనుకోవడంలో తప్పులేదు మీరు, ఎందుకంటే ఆన్ కెమెరాలోనే ఫ్లర్ట్ చేస్తున్నారు, తర్వాత ఇవన్నీ చేస్తుంటారు, ఇంత బోల్డ్గా లేదండి. ఆయన హెల్దీగా ఫ్లర్ట్ చేస్తారు, కానీ ఎప్పుడు ఏ యాంకర్ని నొప్పించలా. మీరు చూసారో లేదో అట్లానే ఆయన హెల్తీగా ఫ్లర్ట్ చేస్తారు. మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఆయనది ఉంటుంది. ఆయనే కాదు, ఎనీ పర్సన్ మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం దానికి, మనం ఎలా డీల్ చేస్తున్నాం దానికి. సో మనం అది ఓకే ఓకే అని తీసుకుంటుంటే ఇట్ విల్ హార్మ్ యూ. సో ఫైన్ అండి. అయితే యాక్చువల్ గా మీరు అంటే యు ఆర్ ఫ్రమ్ విజయవాడ, రైట్? సో అక్కడి నుంచి వచ్చారు అంటే తెలుగు అమ్మాయి అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్యామిలీలో కూడా. అండ్ బేసికలీ ఐ థింక్ మీరు ఇంకా మోడలింగ్ లో నుంచి కూడా వచ్చినట్టున్నారు ఐ థింక్. సో మోడలింగ్ ప్రొఫెషన్ కిను యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బేసికలీ. సో మోడలింగ్ ఈజ్ సమ్ వాట్ డిఫరెంట్ అండ్ యాక్టింగ్ ఈజ్ టోటలీ హట్కే ఉంటది. సో లైక్ మీరు మోడలింగ్ ఎంటర్ అయినప్పుడు మోడలింగ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది, రైట్? సో చాలా అంటే లైక్ నేను అనేది నేను ఎక్కడ ఏ ఫీల్డ్స్ లో ఉండట్లేదు అంటలేదు, ప్రెసెంట్ అన్ని ఫీల్డ్స్ లో అన్ని ఉన్నాయి. బట్ వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్, మోడలింగ్ లోకి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కమిట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ ఏదో నేను తీసుకెళ్తాను అని వీ హ్యావ్ సీన్ ఇన్ మూవీస్ ఈవెన్ టు యాక్చువల్లీ. సో బేసిక్ థింగ్ ఈస్, నేను మోడలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యానంటే, నేను నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశానండి ఫర్ 2 years, కంప్లీట్ చేయలేదు మొత్తం. సో అప్పుడు మాకు మోడల్స్ దొరికినప్పుడు వి యూస్ టు వేర్ ఆర్ క్లోత్స్, వాట్ వీ డిజైన్ మేమే వేసుకునే వాళ్ళం. అది అట్లా చేశాను. అట్లా వాటంతట అవి పాజిటివ్ గా వచ్చిన ప్రాజెక్ట్స్ తప్ప నాకు మోడలింగ్ లో రాలేదు. అది కాస్టింగ్ కౌచ్ అనేది నేను అక్కడ నాకు డైరెక్ట్ గా అయితే ఎవరు ఇది చేయలేదు. సో కాస్టింగ్ కౌచ్ అనేది డెఫినెట్ గా మోడలింగ్ లో ఉంది. సో నేను చెప్తున్నాను కదా, కాస్టింగ్ కౌచ్ అనేది సాఫ్ట్వేర్ లో ఉంది, డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉంది, మనకు మీడియాలోనే ఉందండి. వాటన్నిటిలోకి ఎందుకు వెళ్దాం, మనకు మీడియాలోకి ఉంది, మన సినిమా ఇండస్ట్రీలో ఉంది. లేదు అనేది నేను డినై చేయను, డెఫినెట్లీ ఉంది. కాకపోతే దేర్ ఆర్ 2 types ఆఫ్ ఆన్ ఫేస్, మొఖం మీద అడిగేసేవాళ్ళు, నువ్వు నాతో పడుకుంటేనే నీకు నేను సినిమా ఆఫర్ ఇస్తాను. సెకండ్ టైప్, ఈ మెల్లిగా క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ అయ్యి దాని తర్వాత దే విల్ టేక్ కేర్ సో మచ్, అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్ కనిపిస్తుంది మనకి. అదేంటి ఈ మనిషినా మనం ఇన్ని రోజులు కలిసి అనుకుంటాం. దేర్ ఈస్ వన్ మోర్ టైప్, ఇది ఈ మధ్య స్టార్ట్ అయినట్టుంది. సినిమాలో పెట్టేసుకున్న తర్వాత షూట్ స్టార్ట్ అయ్యి ఒక 2-3 days తర్వాత దిల్ ఆస్క్. సో ఆ అమ్మాయి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళలేదు, అక్కడ ఇరుక్కోలేదు. హౌ షీ డీల్స్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్స్. లేదు అని నేను చెప్పను, డెఫినెట్లీ ఉంది. కాకపోతే ఇన్ బిట్వీన్ మనకు మీ టూ మూవ్మెంట్ చాలా హెల్ప్ అయిందండి, హెల్ప్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో అందరు ధైర్యం చేస్తున్నారు మళ్ళీ అడగడానికి. సో నేను అనుకోవడం ఏంటంటే, మీ టూ మూమెంటే కాకుండా మన ఇండస్ట్రీ వరకు ఒక అమ్మాయి ఇట్లా హెరాస్మెంట్ ఫేస్ చేస్తుంది అన్న వెంటనే దే షుడ్ హ్యావ్ అ నెంబర్. ఇమీడియట్ గా కాల్ చేసిన వెంటనే దే షుడ్ రియాక్ట్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.